ఈ కుక్కల మీద వాళ్ళందరూ అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతుంటారు. మా చామీని వాకింగ్ తీసుకెళ్ళాలి, మా చామీకి స్నానం చేయించాలి, అది ఏజ్కి వచ్చింది మీటింగ్ తీసుకెళ్ళాలి అని ఏదో ఆడపిల్ల పేరెంట్స్లో ఫీల్ అవుతుంటారు. మా అపార్ట్మెంట్లో స్వాతి అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళకు కుక్క ఉంది, దాని పేరు రస్క్. ఒకరోజు ఆ రస్క్ని తీసుకుని వచ్చి మా డోర్ కొట్టింది. చిరాగ్గా తీసేయండి అన్నాను. అంటే అమ్మాయి సిగ్గుపడతా, మోయిన్ మన రస్క్ మీటింగ్కి వచ్చింది, నీ హెల్ప్ కావాలి అన్న. ఒక్క మీటింగ్కి వస్తే మన హెల్ప్ ఏంటి, అబ్బాబ్బే అట్లాంటి ఏం కుదరవు అన్న. తను ఊరుకో మోయిన్, అది మీటింగ్కి వచ్చింది కదా, మీటింగ్కి సేమ్ బ్రీడ్ డాగ్ కావాలి కదా అంది. ఇప్పుడు అదే మనుషుల్లో మనం సేమ్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా, సేమ్ రిలీజియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలరా అంటే మనకి క్యాస్ట్ ఫీలింగ్లు, మన రేసిస్టులు, మనం వెళ్ళాలి. మరి వీళ్ళు చేసేదేంటి, ఇది క్యాస్ట్ ఫీలింగ్ కదా, ఇది రేసిజం కదా. ఇప్పుడు సేమ్ బ్రీడ్తో చేయకపోతే దీనికి ఏమైనా హెచ్ఐవి వస్తుందండి. సరేలే ఏదో చూస్తా ఇల్లు అన్న. నో మోయిన్, అది ఏజ్కి వచ్చింది కదా, దాని ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. దాని ఫీలింగ్స్ నాకు బాగానే తెలుసు, నీకు తెలిస్తేనే దాని పేరు రస్క్ అని కాకుండా కస్క్ అని పెడతాం అనుకున్నా. ఎందుకు, ఈ రస్క్ RX100లో హీరోయిన్ టైపు. ఇది రోజు మన వెనకాల సి బ్లాక్ సతీష్ గారి కుక్కతో ఏమేం చేస్తుందో దీని బాగోతం మొత్తం మనకు తెలుసు. ఆడి కుక్క ఏంటి, అది అర్జున్ రెడ్డి టైపు. అరే నీ ఫ్రెండ్ కుక్క రస్క్ వస్తుందా రాదా, వస్తుందా రాదా, అట్లా ఉండేది. ఇంక ఈ రెండూ కలిసి మా అపార్ట్మెంట్లో ఎప్పుడు పడితప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇదే పని, మీటింగ్. ఇన్ని చేసి ఇక్కడికి వచ్చి ఎలా నుంచుందో తెలుసా, ఇది పెద్ద వర్జిన్ కుక్కలాగా అని నుంచుంది.